యాక్షన్ అది ఇప్పుడు అందుకే ఒకటి తీసుకో కాళ్ళ దగ్గర కడుతున్నాడు. ఇక షార్ట్లు తీసుకున్నాను, నేను ఒక టాప్ తీసుకున్నాను. వచ్చేసి బిల్లు కట్టేంతలో కూడా మనం అట్లా తిరిగేద్దాం. ఇవి వుడ్తో చేసిన షాపు. ప్రతి ఎగ్జిబిషన్లో ఈ షాప్ ఉంటుంది, కానీ నేనైతే ఎప్పుడు ఈ వుడ్ షాప్లో ఒక్క ఐటెం కూడా తీసుకొని ఎవరు తీసుకుంటారో ఏమో నాకైతే తెలియదు, కానీ కంపల్సరీ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా అవి ఏందో స్వీట్స్ అవైతే నేను తీసుకోను. సోంపులు, రకరకాల సోంపులు పెట్టిరు, జెల్లులు. ఇంకా మనమైతే ఫస్ట్ లేడీస్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటంటే చెప్పులు, బట్టలు, లేడీస్ ఎంపోరియము ఇవే కదా. చూసుడు ఎక్కువ, తీసుకున్నాడు తక్కువ అన్నట్టు. మా ఆయన అయితే ఏమనుకుంటున్నా అబ్బాయి, ఇక నేను అట్లా కాలుకు వేసుకొని చూసినా కదా, ఇక బిల్లు కట్టుడే అనుకొని దెబ్బ దగ్గరికి వస్తాడు. వచ్చేసరికి నడు అనగానే అయ్యో ఏమైంది తీసుకోవా అంటాడు. నాకైతే మస్తు నవ్వుతుంది. మగవాళ్ళందరూ అట్లనే కదా, ఆడవాళ్ళం అనుకుంటాం ఇక తీసుకున్నంత బిజీగా అది ఇది చూపి అది ఓపెన్ చేయి ఇది ఓపెన్ చేయి అంటాం. లాస్ట్కి వచ్చేసి అప్పుడు చెక్కపోతాం. పోయేసరికి మా ఆయనకి అట్లా అనుకోడు. ఇక తీసుకుంటుందని కన్ఫర్మ్ అయిపోయి జేబుల నుంచి డబ్బులు తీసి కట్టడానికి దగ్గరికి వస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా హ్యాండ్ బ్యాగ్ల షాప్. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, కానీ మస్తు రేట్లు ఉన్నాయి. ఇక అన్నీ చూసినాక అంతే. ఎందుకంటే ఇక మీకు తెలుసే కదా లేడీస్ సంగతి ఏంటిదో. 10 చూడడం, 1 కొనడం, ఆ 1 కొంటేనే మహా గ్రేటు. కొంతమంది నాకు అవసరం అయితే కొంటా, అందరూ కొనుక్కుంటారు, కొనుక్కోరని నేను అంటలేను, కానీ చూసుడైతే ఎక్కువ జెంట్స్ లాగా కాదు. అది వచ్చేసి 200 300 చెప్పిండు. బాగా మంచిగా ఉంది. నేను ఒక పర్స్ అయితే తీసుకున్నా, ఒక టాప్ తీసుకున్నా బ్లాక్ది. 350 టాప్ చాలా బాగుంది బ్లాక్ మీద. మా ఆయన వచ్చేసి ఒకటి యాష్ కలర్ ట్యాప్ షార్ట్ తీసుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకా ఫుడ్ కూడా తిన్నాము. అది ఫుడ్ నేను తీయలేను, ప్రతి దాంట్లో చాలా వీడియోలలో ఫుడ్ తీసిన కాబట్టి అది తీయలేను, కానీ బోర్ అవుతుంది అనేసి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే మంచి వెరైటీస్ ఉన్నాయి ఈ ఎగ్జిబిషన్లలో. కొన్ని ఎగ్జిబిషన్లలో అయితే చాలా సూపర్ ఉంటాయి కదా, కానీ తెచ్చి ఇల్లంతా నింపుకున్నాడు. ఎందుకు ఏ జ్యూస్ అదే తీసుకోబుద్ది అవుతుంది. ఒకటైతే నాకు చాలా బాగా నచ్చింది షార్ట్ హ్యాండ్ బ్యాగ్లలో. మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి, ఎంత బాగుంది తెలుసా. ఇది కూడా కాదు, ఇంకొకటి చూపిస్తా. ఏదో పట్టుకున్నా నేను, ఇది ఎంత మంచిగా ఉందంటే నాకైతే ఒక బాక్స్ లాగా అనిపించింది. కానీ అన్నీ తీసుకొని వాడేసో తప్ప ఏం లేదు. ఇంకా కొంచెం కొన్ని రోజుల ముందు వేసినంత ఇప్పుడు చేయాలనిపిస్తలేదు. బ్యాగులు కానీ ఇది కానీ మ్యాచింగ్ వేసుకుంటుంటే ఇంతకుముందు అయితే. ఇప్పుడైతే ఏది కంఫర్ట్ ఉంటే అది వేసుకుంటున్నా, అప్పుడైతే ఏది మ్యాచింగ్ ఉంటే అదే పెట్టుకుంటుంటే. ఇప్పటికైతే చాలానే ఉన్నాయి. ఒక నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ ఆల్రెడీ మీకు చూపించిన. ఆ బాబు క్యూట్గా ఉన్నాడని మా ఆయనను అంటున్నాడు, నువ్వు ఇలానే ఉంది బ్యాగ్ అంటున్నాడు. ఆయన అయితే నవ్వుతుండు. ఈ సిల్వర్ బ్యాగ్ నాకు బాగా నచ్చింది, కానీ చూస్తే అంతే ఏదో కవర్ కట్టుకున్నట్టు కామెడీ వేస్తారేమో అని తీసుకోలేను. దాని రేటు కూడా అట్లనే ఉంది. ఆ లైట్ల వెలుతురికైతే సూపర్గా అనిపించింది. ఇంకేం ముచ్చట పెట్టాలో నాకేం అర్థమైతే లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని పిల్లల గేమ్స్ ఉన్నాయి, అవి కూడా చూడండి. మా ఆయననేమో మక్కాలు అవి ఉంటే కదా స్వీట్ కార్న్ తీసుకున్నాడు. స్వీట్ తీసుకోనా కారం తీసుకోనా, స్వీట్ తీసుకోనా నీ ఇష్టం అనగానే ఆయనకు నచ్చింది తీసుకున్నాడు. కొంచెం అదే మసాలాదే తీసుకున్నట్టున్నాడు. ఇంకా నెక్స్ట్ నేర్చుకొని చూస్తున్నాయి కదా, మా ఆయన అనుకుంటున్నాడు ఈ బ్యాగ్ తీసుకుంటే అని ఫిక్స్ అయిపోయింది. ఇక మనసులో అనుకుంటాడు, లేదు ఇక నడు అనగా నవ్వుకున్నా. చెప్పుల దగ్గర కూడా అట్లనే, ఆ చెప్పులు నాకు నచ్చినాయి, కానీ ఇక్కడ వెనకాల అది కొంచెం ఎత్తుండేసరికి ఉతుకపోయినట్టు అయింది, అందుకే అది కూడా నేను తీసుకోలేను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది కూడా చూసిరా ఎంత బాగుంది కదా, చాలా వెరైటీ ఉన్నాయి. కప్పులు చూసిరా ఫుల్ స్టాండర్డ్ ఉన్నాయి. కాఫీ కప్పు 80 రూపీస్ ఏమో, నేనైతే ముందు 30 రూపీస్కి ఒకటి తీసుకున్నాను. ఇవైతే ఇట్లా కుండలాగా మంచిగా ఉన్నాయి. మా ఆయన అనుకుంటుండు ఇవి అవి తీసుకోలేదు, కనీసం ఇవన్నీ తీసుకుంటారేమో అని. ఒకసారి తీసుకుందాం మనం అయినప్పుడేమో, ఒకసారి ఎగ్జిబిషన్లో ఏముండదు, చాలా సింపుల్గా చూసేసేద్దాం అన్నప్పుడేమో చాలా వెరైటీస్ ఉంటాయి. కానీ ఇవన్నీ ఇక్కడ పెట్టాలి. నేను నాకు తోముడు సామాన్లు అట్లనే బాగా చిరాకు చూసుడు చూస్తాయి, బాగా నచ్చినాయి మాత్రమే తీసుకుంటా. ఆల్రెడీ కప్స్ బాగానే అయినాయి. ఇంకా ఏం చెప్పాలి ముచ్చట్లు బాగానే ఉన్నాయి, కానీ మీకు బోర్ అవుతుందేమో. పిల్లల గేమ్స్ చూడండి, పిల్లల గేమ్స్ అయితే ఎప్పుడు ఉంటాయి కదా, కార్లు, ఫ్లైట్లు ఏమేమో ఉన్నాయి. అన్నీ తీయలేని నేను ఇప్పుడు ఒకటే టైప్ కదా ఎగ్జిబిషన్ అనేసి చూసిరా. ఇల్లు అయితే నాకు ఇప్పటి వరకు నేను ఎక్కలేను తెలుసా. జాయింట్ ఇది ఎక్కుతేనే కింద పెట్టడం, ఇదైతే ఇంకా ఆయన ఎక్కలేను, నాకు అస్సలు ఇష్టం ఉండదు. బాయ్.